రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని అంటారు. అంటే ఏంది? ఏ పార్టీకైనా, ఏ లీడర్కైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా రూల్ సమానమే అని. రూల్స్ కాడ అందరు సమానమే అని. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడి చూస్తుంటే మా పార్టోళ్ళకైతే ఓ రూలు, అవతలి పార్టోళ్ళకైతే ఓ రూల్ అన్నట్టే చేస్తున్న పేరు పోయింది. ఆడిడ కాదు, ఆఖరికి అసెంబ్లీ కాడ కూడా గదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టే కొడుతుంది. పబ్లిక్ తిప్పల మీద అరెస్టులు చేస్తున్న సర్కార్ తీరు మీద లడాయి చేస్తామనుకుంటా ప్రతిపక్షాలు అసెంబ్లీకి వస్తే ఆడ కూడా అరెస్టులు చేసి వేసుకపోయిర్రంటే ఏమనాల్లో అనుకుంటా ఆగం కాబట్టిరు పబ్లిక్. అదాని రేవంత్ సోపతి మీద టీ షర్ట్లు వేసుకొని నిరసన చూయించుకుంటా గులాబీ పాటోలు అసెంబ్లీకి వస్తుంటే ఆడనే పట్టుకొని అరెస్టులు చేసి బస్సులు వేసుకపోయారు పోలీసులు. ఆ ముచ్చట మీద అసెంబ్లీలో ముంగటేసుకుంటా కేసీఆర్ మీ పిల్లలకు మర్యాద నేర్పి టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతుర్రు అనుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చింది ఇట్లా. మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నంట. ఈ మాటల మీద తీరొక్క మాటలు వినబడబట్టినాయి సోషల్ మీడియాలో. రాహుల్ గాంధీ, అదాని, మోడీ దోస్తులు అనుకుంటా ప్రింట్ కొట్టిచ్చిన టీ షర్ట్లు వేసుకొని పార్లమెంటుకు పోయి అదాని, మోడీ మాస్కులతోని నిరసనలు చేసిరు కూడా. మరి పార్లమెంటుకు పోయినప్పుడు అడ్డం రాని రూళ్లు అసెంబ్లీకి బీఆర్ఎస్ లీడర్లు వచ్చినప్పుడు ఎట్లా అడ్డం వచ్చినాయి అనుకుంటా ప్రూఫ్లతో సహా అరుచుకోబట్టిరు. ప్రజాపాలనలో రోజు అరెస్ట్ల వార్తలు చూసి యాస్టకొచ్చిన జనము. రాహుల్ గాంధీ ఎవరో పక్క పార్టీ లీడర్ కాదు కదా, సెంట్రల్ లా ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ తరపునే కొట్లాడుకుంటా టీ షర్ట్లతోని నిరసన చేసినప్పుడు ఇలా ప్రతిపక్షంలో ఉన్న కార్పాటోలు అదే పని చేస్తే అది ఎట్లా తప్పైందో మీకే తెలవాలనుకుంటా లాజిక్లతోని ఒక తీరుగిచ్చి పడేస్తుర్రు ఇంకొందరు. అంతేందుకు అదే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ట్రాక్టర్ తోనొస్తే పోలీసులు ఓనిస్తారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళ మీద మాత్రం బీపీలు చూయిస్తారా అనుకుంటా ఇంకింత అరుచుకోబట్టిర్రు. రూల్ అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో తీరులో ఎట్లుంటదో కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలనుకుంటా కామెంట్లు ఇరుస్తుర్రిగా. రాజకీయాలల్లా ఎవరు ఎప్పుడు ఏ పార్టీలకు మారేది తెలియదని అంటారు. కానీ పార్టీలు మారి మారి అసలు ఆమె రాజకీయంగా ఆమె ఎటు పోతుందో తెలియకుండా అయిందన్న పేరు పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పతారా చూయించుకొని పబ్లిక్ లో కానొచ్చిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ లో పవర్లకు వచ్చి ఏడాదైనా ఆఖరికి 12 నెలల పండుగ అయినా కూడా పత్తా లేకుండా పోయింది కదా. అవును కదా, మరి ఎందుకు ఇట్లా అనంటే పాలిటిక్స్ చేస్తేందుకు పార్టీలు మారుడంటే సరే గాని పార్టీలు మారుడే పాలిటిక్స్ అనుకునుడు రాములమ్మకు వచ్చిన రపరప అయిపోయింది పాపం. మొదలు తెలంగాణ తెస్తేందుకు తెగిచ్చి కొట్లాడతా అని తల్లి తెలంగాణ పార్టీ పెట్టి అటెనక కార్ పార్టీలో కలిపేసి కేసీఆర్ చేతుల మీదకెళ్లి గులాబీ కండువా కప్పుకుంది విజయశాంతి. అటెనక మెదక్ లోక్సభ బరిలో నిలబడి పోటీ చేసి గెలిచింది కూడా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ దూరం పెడుతుండన్న కోపం మీద కాంగ్రెస్ కండువా కప్పుకునే వరకల్లా 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చిర్రు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడే వరకల్లా కండ్లు మూసుకొని కమలం పార్టీలో కాలు మోపింది. మునుగోడు ఉప ఎన్నిక దాకా కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిపోగానే ముత్తమంతా కూడా ఆలస్యం చేయకుండా యూటర్న్ తీసుకొని బీజేపీకి రామ్ రామ్ చెప్పి మళ్ళా కాంగ్రెస్ లోనే చేరికైంది. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పవర్ లకు వచ్చినా కూడా రాములమ్మకి పెద్దగా ఇల్వ గుమ్మరిస్తలేరట. పార్టీ లీడర్ లెవెల్ కూడా పెద్దగా ఆమెను పట్టించుకున్నట్టు కూడా గానొస్తలేదనే టాక్ ఉంది. హైకమాండ్ ఆమెకి ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా పోస్టులు ఇచ్చింది. దాంతో హస్తం గుర్తును గెలిపిర్రు అనుకుంటా రాష్ట్రం అంతటా రయ్య రయ్య తిరిగి జోరుగా ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి 12 నెలలు అయి ఏడాది సంబరాలు అవుతున్నా గానీ ఇదివరకు దాకా ఒక్క తాన కూడా ఆమె ఏడగా అనరాలేదు. మొదట్లో హ్యాండ్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల ట్వీట్లు, కాంగ్రెస్ సపోర్ట్ గా ఆన్లైన్ లో కామెంట్లు బానే చేసింది. ఇప్పుడు పార్టీ మంచి ఊపులున్నా కూడా రాములమ్మనైతేగా అంతలేరట. కొన్నొద్దుల సంధి జనాలల్లా పార్టీలో ఆమె జాడ పత్తా లేకపోయే వరకల్లా అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అన్న అనుమానాలు బయటోళ్లే కాదు ఆ పార్టీ క్యాడర్లనే వస్తున్నాయట. ఊకూకే పార్టీలు మారే వరకల్ని ఈ పరిస్థితి వచ్చిందని బాజాప్తా బయటికే మాట్లాడుతుర్రు. రాములమ్మ మార్కు రాజకీయాలను కొన్నేళ్ల సంధి చూస్తున్న జనాలు. ఓ పార్టీల పదవులు ఇస్తారని ఇంకో పార్టీలకు, ఓ పార్టీల పెద్ద ఇలువిస్తలేరని పక్క పార్టీలకు జంపింగ్లు చేస్తా ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ గిట్లనే ఆగంలో వడేకాడికి వస్తుంది అనుకుంటా విజయశాంతిని విజయవంతంగా ఎగ్జాంపుల్ గా నిలబెట్టే పనులే ఛాయిలు దాక్కుంటా చర్చలు కూడా చేస్తుర్రు ఇంకొందరు. మరి కాంగ్రెస్ లోనే ఉన్నా అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పకుంటే గాని కార్యకర్తలకే క్లారిటీ రానట్టే పోయినా రాములమ్మ రాజకీయం రేపు ఎటు పోతుందో ఏం కథనో చూడాలిగా.